అందరికీ నమస్తే, మరొకసారి వందనాలు. దీపావళి పండుగ శుభాకాంక్షలు. నిన్న 20వ తారీఖు మనం దీపావళి జరుపుకున్నాం కదా. అంతకంటే ఒకరోజు ముందు గౌరవ ముఖ్యమంత్రి లైసెన్స్డ్ సర్వేయర్స్కు ఆర్డర్స్ ఇచ్చిండు. ప్రతి మండలంలో భయంకరమైన కొరత ఉందండి సర్వేయర్లది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కర్ణాటకలో ఉన్నటువంటి ఒక పాలసీని ఇక్కడ మన దగ్గర అడాప్ట్ చేసుకుందాం అనే ఉద్దేశంతో లైసెన్స్ సర్వేడ్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. అక్కడ ఏం చేస్తున్నారంటే, ఒక 4 ఎకరాలు కనుక సర్వే కనుక ఉంటే ఆ 4 ఎకరాలకు సరిపడా ఎకరాకి ఇంత అని ఫిక్స్ చేసి ఆ రిజిస్ట్రేషన్ సమయంలోనే పార్టీతోనే డబ్బులు కట్టించి సర్వే పూర్తయిన తర్వాత ఆ డబ్బు ఆయన ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అదే పద్ధతి ఇక్కడ అడాప్ట్ చేద్దామని ప్రాక్టీస్లోకి వచ్చారు. చాలా అంటే ప్రచారంలో భాగంగానే లైసెన్స్ సర్వేని రిక్రూట్ చేస్తామని చెప్పారు. అదే చేస్తా ఉన్నారు, చేసారు కూడా. దాదాపు చాలామందినే 5,000 వరకు ఫిగర్ అనేది 3,000 వచ్చి పైచీలకి తీసుకున్నట్టున్నారు. అందరికి పిలిపించిండు, ఒక 5-6 ఇచ్చి ఆర్డర్స్ ఇచ్చి పంపడం జరిగింది. ఏముంది లైసెన్స్ సర్వేయర్లో? ఆయనకు జీతం లేదు. పర్ఫెక్ట్ చెప్పాలంటే జీతం లేదు. చేసిన పనికి ఎట్ ఏ టైం డబ్బులు ఇస్తారా అంటే అది లేదు. ఇనిషియల్ 5, తర్వాత 30, తర్వాత 35. ప్రతి లైసెన్స్ ఇన్స్పెక్ట్ చేసింది ఆయన సర్వేయర్ అప్రూవ్ చేయాలి. ఆ పైన అధికారి అప్రూవ్ చేసిన తర్వాతనే డబ్బులు వస్తాయి. ఈ 1 and the same అవుతుంది. అది అసలు ప్రాక్టికల్గా వైబిలిటీ అయితే లేదనిపిస్తుంది. కానీ మరి చూడాలి. ఈ ఆర్డర్స్ కమిషనర్ ఆఫ్ సర్వే సెటిల్మెంట్ ద్వారా ఇవ్వడం జరిగింది. చాలా ఆర్భటంతో ఇచ్చారు. ఆ పని చేస్తున్న వ్యక్తికి ఒక కాన్ఫిడెన్స్ అనేది ఇవ్వలేకపోయారు ప్రభుత్వం. తిరిగి వాళ్ళని పర్మనెంట్ చేస్తారా? ఆ హామీ లేదు. పోనీ చేసిన పనికి ఇమ్మీడియట్ డబ్బులు వస్తున్నాయా అంటే అది లేదు. ఎందుకు చేస్తారు వాళ్ళు? మళ్ళీ మొదటికే వస్తుంది. మళ్ళీ అదే పని చేసి రావాలి. చేసిన పనికి ఒక ఎక్విప్మెంట్ లేదు. ఎవరు తీయాలనేది వాళ్ళ స్పష్టత లేదు. చేసిన ప్రతి పని ఆయన అప్రూవల్ తీసుకోవాలి. ఈయన 2 సంవత్సరాలు వరకు మాత్రం ఆ లైసెన్స్ ఇవ్వడం జరిగింది. ఆ లైసెన్స్ సర్వేయరు చేసే పని ఏంటంటే, స్లాట్ బుక్ చేసుకొని కొనుగోలు చేయాలనుకున్న వ్యక్తి యొక్క భూమి విస్తీర్ణం అక్కడికి వెళ్ళి తాను గూగుల్ ఆధారంగా మరియు ఆ టెక్నికల్ సిస్టమ్ని అడాప్ట్ చేసి ఆ కొనుగోలు చేయాలనుకున్న భూమి యొక్క విస్తీర్ణాన్ని ఒక మ్యాప్ ఆయనకు ఇవ్వాలి. స్పాట్కి వెళ్ళాలి, చూడాలి. ఆ గూగుల్ ఎర్త్ను చెక్ చేసి ఆ సర్వే నెంబర్ యొక్క మూలాలు, తర్వాత కొనలు, మూలాలన్నీ కూడా ఫిక్స్ చేసి అతనికి ఇవ్వాలి. అప్పుడు ఆ ఇవ్వబడినటువంటి మ్యాప్ స్థానికంగా ఉండేటువంటి డిప్యూటీ సర్వేయర్ కావచ్చు, ఆ పైన ఇన్స్పెక్టర్ కావచ్చు, ఎవరైనా సరే, ముఖ్యంగా సర్వేయర్ దాన్ని అప్రూవ్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం స్థానికంగా కూడా జాయింట్ రిజిస్ట్రార్ కూడా దాన్ని చేసిన తర్వాతనే అతనికి డబ్బులు వెళ్తాయి. ఆయన మీద ఉన్న మళ్ళీ ఫర్దర్ కండిషన్స్ ఏంటంటే, ఒకవేళ అప్ టు 2 acres వరకు 1,000 రూపాయలు, 5 ఎకరాల వరకు 2 నుంచి 5 ఎకరాల మధ్యన అంటే 3, 4, 4.5, 4 ఎకరాల 39 గుంటలన్నా సరే ఆయనకు 2,000 ఇస్తారు. 5 ఎకరాల వరకు అంతే ఇస్తారు. 5 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు 5,000 ఇస్తాడు. 5 ఎకరాలు ఆ పైన 6వ ఎకరం ఉందనుకోండి, 500 అదనంగా ఇస్తారు. ఇది లైసెన్స్ సర్వేయర్కు ఫిక్స్ చేయబడినటువంటి రెమ్యునరేషన్. అంటే ఆయనకి నెలవారీ కాదు, పని దాన్ని బట్టి ఇస్తున్నారు. దాదాపు 600 పైచిలుకు మండలాలు. ఈ 600 పైచిలుకు మండలాలకు 3,000 అంటే 2 రోజులకు ఒక్కొక్కరు. ప్రస్తుతానికైతే వాళ్ళను హైదరాబాద్ పరిధిలోనే ఉండేలా కొంతమందిని తీసుకున్నారు. ఇంకా ఏ రకమైన ఇవి లేదు. కానీ ఆయన మీద ఉండే కండిషన్ మటుకు చాలా భయంకరంగా ఉన్నాయి. ఆయన ఏ వైలేషన్ చేసినా కూడా, తర్వాత మిస్బిహేవ్ చేసినా కూడా, తర్వాత నెగ్లిజెంట్ చేసినా, తర్వాత పని రాదు అని తెలిసినా కూడా, ఫ్రాడ్ అని తెలిసినా, లేకపోతే పాత రికార్డు ట్యాంపరింగ్ చేసినా, లేకపోతే ఆల్టరేషన్ చేసినా, లేకపోతే అనాథరైజ్ ప్రాక్టీస్ ఏది చేసినా కూడా ఆయన లైసెన్స్ రెన్యువల్ కాదు. అది మాత్రం పక్కా. అంటే ఇన్ని రోజులు ట్రైనింగ్ చేసింది, ఇప్పుడు ఇదివరకే ఉన్న లైసెన్స్ సర్వేయర్లది వాళ్ళ లైసెన్స్ రెన్యువల్ లేదు. ఆ 400 మంది వాళ్ళు కొట్లాడుతూనే ఉన్నారు, మా లైసెన్స్ రెన్యువల్ చేయండి అని. ఒకటే ఏంటంటే, గవర్నమెంట్ ద్వారా ఒక అథెంటిసిటీ అనేది ఉండాలి అనే ఉద్దేశంతో తీసుకున్నారు. కర్ణాటకలో సక్సెస్ఫుల్ అయింది. ఇక్కడ అవుతుందా కాదా తెలియదు. అంటే సర్వేయరు, ఆయన, రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఈ ముగ్గురు సమన్వయంతోనే ఆ పని జరగాలి. జాయింట్ రిజిస్ట్రారు, సర్వేయరు, ఇవన్నీ జరగాలి. అయితే ఈయన వల్ల ఏమైనా తప్పు జరిగితే సర్వేయర్ చూస్తాడు, ఆయన జరిగితే డిప్యూటీ ఇన్స్పెక్టర్, ఆ తర్వాత ఇన్స్పెక్టర్, ఆ తర్వాత ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్. ఈ అంచెలన్నీ సక్సెస్ అయితేనే అప్పుడు మంత్లీ సెంట్రల్ చెక్ అని ఉంటుంది వీళ్ళకు. ఆ సర్వేయర్ తీసుకెళ్ళి అక్కడ చెక్ చేయించి అక్కడి నుంచి మళ్ళీ ఏడీ ద్వారా ఇవన్నీ సంతృప్తి చెందితేనే ఇది ఉంటుందని చెప్పి వాళ్ళ కండిషన్తో ఆర్డర్ ఇచ్చారు. వాళ్ళ GOMS నెంబరు 618/25 రోజు టోటల్గా ఇంకా వాళ్ళకు
ఏ రకమైన హామీ అయితే ప్రభుత్వం ఇవ్వలేదు. అన్ఎంప్లాయ్మెంట్ ఏమైనా అంటే వాళ్ళు జీపీ ఉన్న ఎంప్లాయీస్ వాళ్ళు ఉన్న ఎంప్లాయీస్ని తిరిగి తీసుకున్నారు. ఇదివరకు ఉన్న వీఆర్ఓలు అదర్ డిపార్ట్మెంట్ పంపి ఆప్షన్ తీసుకొని మళ్ళీ ఇచ్చారు. అది కొత్త ఎంప్లాయ్మెంట్ ఏం కాదు. గ్రూప్ 1 ఆఫీసర్స్ 612 మంది వాళ్ళు గ్రౌండ్తో సంబంధం లేదు. వాళ్ళు గ్రూప్ 2 ఇచ్చారు. ఓకే, అది వేరే సంగతి. అది ఉద్యోగం, అది కొత్తగా వచ్చే ఉద్యోగం. అది వీళ్ళని కూడా ఆ పద్ధతిలోనే తీసుకుని ఉంటే బాగుండేదని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. మీటింగ్ హాల్లో మాకు శాలరీ సార్ నడుస్తుంటే వినిపించుకోకుండానే ప్రభుత్వం వెళ్ళిపోయింది. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఎంత ఎఫిషియెంట్ అయినప్పటికీ కూడా రేపు ఒకవేళ సర్వేయర్ ఎగ్జామినేషన్ ద్వారానో దేని ద్వారానో కనుక రిక్రూట్ చేయాలి అని అనుకుంటే వీళ్ళు చేసే పని ఏ రకంగా కూడా అది కన్సిడరబుల్ కాదు. ఏ రకంగా కూడా లెక్కలోకి తీసుకో. ఇంకొకటి ఒక డేంజరస్ ఇది ఏంటంటే ఒకవేళ సర్వేయర్ ద్వారా తప్పు జరిగినా ఈయన ద్వారా తప్పు జరిగినా కూడా ఈ పనుల వల్ల ఏసీబీ లాంటి వాళ్ళు ఏమన్నా వచ్చినా కూడా ఇతను కూడా బాధ్యం చేస్తారు. అందరూ ఇంకేమైనా అయితే జీవితకాలంలో మళ్ళీ ఈయనకి ప్రభుత్వ ఉద్యోగం దొరకదు. అందుకని ఆలోచించి ప్రభుత్వం తను సేఫ్టీగా ఉన్నది, ఇతన్ని కొంత ఏదో పని కల్పిస్తున్నట్టుగా అనిపించింది. కానీ ప్రజలు ముఖ్యం ఇక్కడ. అక్కడ ప్రభుత్వము ఇక్కడ ఈ లైసెన్స్ సర్వేయర్ కాదు కదా. ప్రజలు ఏమనుకుంటున్నారు, నా భూమి సర్వే అయిన తర్వాత ఒక పట్టేదారు దగ్గర 2 ఎకరాల 18 గుంటలు కనుక్కుంటే అందులోంచి ఎకరన్నర అమ్మితే, ఎకరా 20 అమ్మితే మిగతా భూమిని కూడా అతను ఈ సబ్ డివిజన్ పట్టా ల్యాండ్ కూడా సబ్ డివిజన్ అయ్యే పద్ధతిలో వీళ్ళు చేయగలిగి ఆ ఎఫిషియన్సీ ఉండి ఆ మ్యాప్ ఆ తర్వాత రిజిస్ట్రేషన్ అంబడి కొలత వేయబడ్డ మ్యాపు దానికి జత చేసి ఇస్తే అతనికి పని పూర్తయినట్టు లెక్క. అప్పుడు కానీ ఆయనకు మొత్తము పైసలు వచ్చినట్టు. ఒకసారి ఫీల్డ్ మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి ఆయన ఫీల్డ్ విజిట్ చేస్తే 30%, తర్వాత ఒక స్కెచ్ ఆ మ్యాప్ అవన్నీ గీసిన తర్వాత ఒకటి, తర్వాత సర్వేయరు ఇన్స్పెక్టర్ లెవెల్లో స్క్రూటినీ అయిపోయి అప్రూవ్ అయిన తర్వాత ఇతనికి 2 ఎకరాలకు సంబంధించినటువంటి 2,000 రూపాయలు ఈ లైసెన్స్ సర్వేయర్ ఖాతాలోకి పోతుంది. అదే ఆయన జీతం. కాబట్టి మిత్రులారా, మనము ప్రభుత్వం ఒక వ్యవస్థను ఇంట్రడ్యూస్ చేసింది. ఆ వ్యవస్థలో ఫెయిల్ అవుతుందా సక్సెస్ అవుతుందా అనేది ప్రాక్టికల్గా మనకు తెలుస్తుంది. ఇదివరకే ఉన్నది, వాళ్ళు కూడా అదే పని చేస్తున్నారు. కానీ కొత్తగా ఏదైతే బాగా చదువుకున్న వాళ్ళని ఇంటర్మీడియట్ పాస్ అయ్యి అది చేసిన వాళ్ళు కొంతమంది ఇంజనీర్స్ కూడా ఉన్నారని తెలిసింది. వాళ్ళని కూడా సర్వే ఎట్లా తీసుకుంటుందో తెలియదు. ఇవన్నీ కూడా ముందుకు వెళ్ళాలి ప్రభుత్వం. ఈ లైసెన్స్ సర్వే వ్యవస్థ కూడా రెవెన్యూకు సంబంధించిందే కాబట్టి ఇది రెవెన్యూలో ఉండే ఒక తహసీల్దారు, ఒక ఆర్డీఓ, ఒక జాయింట్ కలెక్టరు, ఒక కలెక్టరు, ఒక అసిస్టెంట్ డైరెక్టరు, ఒక ఇన్స్పెక్టరు, వీళ్ళంతా కలిపి సమన్వయం ఉంటేనే రెవెన్యూ వ్యవస్థ భూములు కొలతలు ఒక పద్ధతి ప్రకారం నడుస్తుంది. ముఖ్యంగా పేద రైతులు కొంతమందికి ఏమీ అర్థం కాని మన గ్రామాలలో పోయి చూడాలండి. హైదరాబాద్ చుట్టుపక్కల ఉండి కాదు, కానీ ఇప్పుడు మన వికారాబాద్ డిస్టిక్, తర్వాత ఆదిలాబాద్ డిస్టిక్, ఖమ్మం ఏరియా, కర్నూలు, మన కరీంనగర్, ఈ ఏరియాలలో మెయిన్ టౌన్స్ కాకుండా రూరల్ తాలూకాలకు వెళ్ళిపోతే అక్కడ వాళ్ళకి ఏమీ అర్థం కాదు, ఏమీ తెలియదు. అమ్మకాలు కొనుగోలు ఏదైతున్నాయో దాన్ని ఈ లైసెన్స్ సర్వేయర్ ద్వారా విత్ మ్యాప్ ప్రొసీడింగ్స్ ఇవ్వాలి అనేది ప్రభుత్వం ఉద్దేశం. అందుకనే ఈ లైసెన్స్ సర్వే అనేది నేను కొత్తగా వచ్చిండు, ప్రభుత్వం ఆర్భాటంగా చెప్తుంది. ఎంతవరకు సక్సెస్ అవుతుందో ఆచరణాత్మకంగా చూడాల్సి వస్తుందని తెలియజేస్తూ మన లైసెన్స్ సర్వేల వ్యవస్థను మనము పరిశీలించాలి, సద్వినియోగం చేసుకోవాలని చెబుతూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.